ఈ గవర్నమెంటు గొప్ప పనులు చేసి బీఆర్ఎస్ చేసిన దానికన్నా మంచి పనులు చేసి ప్రజలలో ఖ్యాతి సంపాదించుకోవాలి. కానీ ఇప్పుడు సపోజ్ మన ఇద్దరం కుస్తీ పైల్వాన్లు అనుకోండి, మీరు 70 కిలోలు, నేను 60 కిలోలు. నేను 75 కిలోలు కావాలని నేను పెరిగి కష్టపడి ఎక్సర్సైజ్ చేసి మిమ్మల్ని ఓడించాలి. కానీ మీకేదో పాయకను జులాబీ గోలు ఇచ్చి మిమ్మల్ని 35 కిలోలు చేసి నేను గెలవాలనుకునే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుందండి. అది దౌర్భాగ్యం. ఇట్స్ నాట్ కరెక్ట్. మీరు కేసీఆర్ ఇమేజ్ని మలైన్ చేయాలని మీ ప్రయత్నాలు నెరవేరవు. కేసీఆర్ ఈజ్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ. ఎస్, గత 25 సంవత్సరాలు కేసీఆరే కదండి ఈ తెలుగు రాష్ట్రాల రాజకీయాన్ని శాసించింది. నా చుట్టే కదా మొత్తం రాజకీయం తిరిగింది. నా ఛాలెంజ్ని నేను గెలిచిన కదా, నేను రాష్ట్ర సాధకుని కదా. ఫైనల్లీ వాట్ ఐ సే ఇటువంటి పిచ్చి ప్రయత్నాలు ఇప్పటికైనా మానుకోండి. దీంట్లో ఇంకో 2 క్వశ్చన్లు మీకు బుద్ధి చెప్పండి. దీంట్లో 2 క్వశ్చన్లు. ఇజ్రాయెల్ నుంచో వేరే దేశం నుంచి ఒక ప్రైవేట్ సాఫ్ట్వేర్ తెప్పించి, నిఘాకు సంబంధించిన సాఫ్ట్వేర్ తెప్పించి రాజకీయ నాయకుల ఇళ్ల చుట్టుపక్కల కిలోమీటరు 500 మీటర్ల రేడియస్లో పెట్టి వాళ్ళ ఫోన్లు విని తద్వారా రాజకీయంగా వాళ్ళని కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేశారు. ప్రభాకర్ రావు అనే ఒక అధికారిని కేంద్రంగా పెట్టుకుని ఈ వ్యవస్థ అంతా పనిచేసింది. ఓటు నేటు కేసుకు సంబంధించి రేవంత్ రెడ్డి దొరికినా లేదు, మొన్న బీజేపీ ఎమ్మెల్యేలు కొనుగోలు చేసే ప్రయత్నం జరిగిందని తెలిసినా ఇలాంటి ప్రయత్నాల ద్వారా, ఇలాంటి ట్యాపింగ్ ద్వారానే జరిగింది అనే ఒక ఆలోచన ముందు పెడుతూ ఉన్నారు. నేను ఒకటే విషయం మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నాను మీకు. ఫైనల్లీ వాట్ ఐ సే ఈ మధ్య పోలీసు డిపార్ట్మెంట్లో కూడా ఎలక్ట్రానిక్ గాడ్గెట్స్ వినియోగం పెరిగిపోయిందండి. వాళ్ళ అవసరాల దృష్ట్యా వాళ్ళు కొనుక్కుంటారు. ఒకప్పుడు మామూలు 303 రైఫిల్ ఉండేది పోలీసుల దగ్గర. ఇప్పుడు అద్భుతమైనటువంటి వెపన్స్ వచ్చేసినాయి రకరకాల అవసరాల నిమిత్తం. అట్లానే ఆ పోలీసులు ఏం సేకరించారు ఏం సేకరించలేదు మా పని కాదండి. ఐఎమ్ సారీ. అది ముఖ్యమంత్రికి ఆ పని పట్టించుకునే పనిలో ఉండడు. ముఖ్యమంత్రికి చాలా పనులు ఉంటాయి ప్రజలకు సంబంధించినవి. అది డీజీపీ, హోమ్ సెక్రటరీ, ఇవి సీక్రెట్ వ్యవహారాలండి. బయట కూడా చెప్పరు వాళ్ళు. చాలా విషయాలు చెప్పరు. దొంగలు ఎట్లా పట్టుకోబోతున్నారు, టెర్రరిస్టులు ఎట్లా పట్టుకోబోతున్నారు వాళ్ళు చెప్పరు. చెప్పకూడదు కూడా. అది స్ట్రాటజీ. కాబట్టి వాళ్ళు ఏం చేసినరో ఏం చచ్చినరో వ్యక్తుల ప్రైవేట్ లైఫ్లోకి, పొలిటికల్ లైఫ్లోకి మీరు పూర్తి వినండి. వాళ్ళు ఏం గ్యాడ్గెట్స్ సేకరించారు, ఏం పెట్టుకున్నారు, ఏం సామాన్ ఆ పని వాళ్ళకి అవసరమైన పని చేయడానికి ఏం సామాన్ కొనుక్కున్నారు మాకేం తెలుస్తుందండి. ఐఎమ్ సారీ, వీ డోంట్ నో. ఐ డినై ఇట్ టోటల్లీ. ఇట్స్ అబ్సర్డ్, అనవసరం. అటు పూర్తి స్థాయిలో ఇది డెఫినెట్లీ నేను చెప్పేది ఏంటంటే అది పోలీసుల అంతర్గత వ్యవహారం అండి. ఆ డిపార్ట్మెంట్ యొక్క అంతర్గత వ్యవహారం. ఏ పనికి ఏది వాడుకోవాలా, ఏ వ్యక్తిని వాడుకోవాలా, ఏ సాధనం వాడుకోవాలా అది వాళ్ళకి తెలిసి మాకు పట్టించుకోం కూడా మేము అసలు. వీ డోంట్ ఆస్క్ దెమ్. వాళ్ళ పని అడుగుతాం, వాళ్ళ పనితీరు చూస్తాం, వాళ్ళకి కావాలంటే సపోర్ట్ చేస్తాం, బడ్జెట్ కావాలంటే ఇస్తాం. కానీ ఇంటర్నల్ వాళ్ళు ఏం చేసినది మాకు సంబంధం ఉండదు. ఒకటి, ఇది రాజకీయ అంశం కానే కాదు. రాజకీయ అవసరానికి వాడుకున్నారా లేదా మీ సైడ్ నుంచి మీరేం కన్ఫ్యూజ్ చేయగలరు? నేను ఏమంటున్నా అంటే రాజకీయ అవసరాల కోసం వాడినమా లేదా నాకే తెలియదు. నేనేట చెప్పాలా? మీరు చీఫ్ కదా, అధినేత కదా. వాట్ ఆల్ హ్యాపెన్స్ ఈజ్ ఐ ఫైనల్లీ గెట్ ఏ రిపోర్ట్. మీరు రిపోర్ట్ అడిగారా? పోనీ రాజకీయ చాలా విషయాల మీద అడుగుతాం. ఎందుకు అడగమండి? డెఫినెట్గా అడుగుతాం. ఎందుకు అడగం? సో ఒకవేళ తప్పులు చేస్తుంటే అధికారులు తప్పు. సపోజ్ మల్లన్న సార్ ధర్నా చేస్తా అని మా ప్రాజెక్ట్ నిలబెట్టే ప్రయత్నం చేస్తాడు. ఆ సమాచారం వస్తుంది మాకు, ఆ రిపోర్ట్ వస్తుంది. సార్ ఈ వ్యక్తులు వేరే ఇప్పుడు ధర్నా చేయబోతున్నారని వస్తుంది, శాంతి భద్రతల గురించి వస్తుంది, తప్పకుండా వస్తుందండి. ముఖ్యమంత్రి రాకుండా ఎట్లుంటుంది? ఇప్పుడున్న ముఖ్యమంత్రికి వస్తలేదానండి ప్రతిరోజు? ఈయన కూడా చేస్తున్నాడా? నాకు తెలియదు. నేను ఏమంటే సారీ, నేనంత కాబట్టి పదవిలో ఉండే అవకాశాలు ఎట్లా ఉంటాయి? నేను దిగజారను అంతా. ఆ ముఖ్యమంత్రి దిగజార్చుకోవచ్చు ఆయన స్థాయిని, కానీ నేను దిగజారను. అటువంటి చీప్ ఆరోపణల ముఖ్యమంత్రి మీద నేను పెట్టదలుచుకోలే. వై? బికాస్ హౌ ఈజీ గెట్టింగ్ దట్ రిపోర్ట్స్ ఐ డోంట్ నో. అది ఆయన పోలీస్ శాఖ వాళ్ళు ఇప్పుడు చూడాలి. ఇప్పుడు అది వాళ్ళకి సంబంధం, కానీ మాకు సంబంధం ఉండదు. ఫైనల్లీ మేమేమంటే అనేక సందర్భాలలో అనేక విషయాల్లో తప్పకుండా మేము కొన్ని రిపోర్ట్లు అడుగుతాం. కొన్ని సహజంగానే పోలీసు వాళ్ళంతా వాళ్ళే ఇస్తారండి. దీన్ని కూడా రాజకీయ అంశంగా మార్చాలి. ఇది ఒక దాని నాకు నిజంగా కొన్ని ఛానళ్ళు ఎంత దుర్మార్గం చేస్తున్నాయంటే ఇదేదో పెద్ద ప్రపంచం మునిగిపోతుంది అన్నంత ఏం తేలుతుందండి? ప్రభుత్వమే చెప్తుంది ట్యాపింగ్ జరిగింది, చేశారు, ప్రైవేట్ లైఫ్లోకి వెళ్ళారు, ఇది ధర్మమేనా, ఇది పద్ధతేనా, ఒక గూడుపుటానికి జరిగింది అని నేను ఒకటే మాట చెప్తా ఉన్నా. గూడుపుటాన్ని ఎవడైనా చేస్తే వాడు శిక్ష అనుభవిస్తారండి. ఎవడైనా అధికారి బియాండ్ ది లిమిట్ దుర్మార్గాన్ని పనిచేస్తే వాళ్ళు తప్పకుండా శిక్ష అనుభవిస్తారు. వాట్ వే ది గవర్నమెంట్ ఈస్ కన్సర్న్డ్ విత్ దట్?
మాకే సంబంధం అండి. ప్రతి చిన్న విషయాన్ని బాంబులాగా చేసి ఈరోజు దిక్కు లేదండి. రెసిడెన్షియల్ స్కూళ్ళలో విద్యార్థులు విషాహారం తిని చస్తా ఉన్నారు. దాని మీద పట్టింపు లేదు ప్రభుత్వానికి. 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, దాని మీద పట్టింపు లేదు. పొద్దున్న లేస్తే ట్యాపింగు, టూపింగు, కాళేశ్వరము, ఇదే ఉన్నదండి. మీ పరిపాలన ఏమైంది? మీరు ఏం చేస్తూ ఉన్నారు అసలు? వాట్ ఈస్ దిస్? వాట్ ఈజ్ హ్యాపెనింగ్? చేయాల్సింది ఏదో చేసేది విడిచిపెట్టి ఏదో చేసిండు అన్నట్టుగా చేయాల్సిన పని చేయకుండా, ప్రజలు ఇచ్చిన బాధ్యత నెరవేర్చకుండా మీ బాధ్యతలను విస్మరిస్తూ, మీకు రైతులు తెస్తే పట్టదు, పంట తడిచిపోతే పట్టదు, పొలాలు ఎండిపోతే లక్షల ఎకరాలు ఎండిపోతే పట్టదు, అన్ని అరాకిరి మాటలతోనే మేము రాజకీయం చేస్తాం అనుకుంటే, అందుకే అది ఇప్పుడు మీకు ఇంత ఇబ్బంది వస్తుంది పార్లమెంట్ ఎలక్షన్లో. మీరు దెబ్బ తినబోతున్నారు పార్లమెంట్ ఎలక్షన్లో. ఐఎమ్ టెలింగ్ యూ 100%. ఐ హ్యావ్ నో డౌట్ ఎట్ ఆల్. సో మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? కక్ష సాధింపు ధోరణితో కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్తుందనేది మీరు చెప్పదలుచుకున్నారా? ట్యాపింగ్ విషయంలో కావచ్చు, మిగతా ఇతరత్ర ఎంక్వైరీ పేరు వాళ్ళ చర్యల పట్ల నేను జాలి పడుతున్నా. ఇక్కడ వాళ్ళు కక్ష సాధించాలన్నా సాధించలేరు. ఏం చేస్తారని నాకు అర్థం కాదు.